హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. నవంబర్ 20 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఈరోజు బోర్డు అందుబాటులో నిజంగా లేదండి, ఇంటికి వచ్చిన. సో మనకి ఈరోజు అయితే ఇందులో క్లాసెస్ చేస్తున్నాం. సో రేపటి నుంచి మళ్ళీ బోర్డు మీద కంటిన్యూ చేద్దాం. సో గ్రూప్ 2 వాళ్ళకైతే నవంబర్ 20 నుంచి కరెంట్ అఫైర్స్ అయితే అవసరం లేదండి. సో నవంబర్ 15 వరకు సరిపోతుంది. మరీ ఎక్కువ క్వశ్చన్స్ రావు మనకి. సో నవంబర్ 15 వరకు, డిసెంబర్ 15 ఎగ్జామ్ కాబట్టి 1 మంత్ టైం ఉంది కాబట్టి సరిపోతుంది. నవంబర్ 15 కంటే కిందికే వస్తుంది. ఇంకా చెప్పాలంటే నవంబర్ మంత్ కూడా దాదాపు రాకపోవచ్చు. నవంబర్ 20 చూస్తే వరల్డ్ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో థీమ్ ఏంటి చూస్తే ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్, ప్రతి పిల్లాడి కోసము ప్రతి హక్కు అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల వెరీ ఫేమస్. సో మనకి GSAT 20 అని చెప్పేసి, దాంతోపాటు G20 సమ్మిట్ అని చెప్పేసి రెండు ప్రముఖంగా వార్తల్లో ఉన్నాయి. దాంతోపాటు UNO యొక్క ప్రపంచ టూరిజం విలేజ్ వచ్చేసి మన దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్న ఒక గ్రామం ఎంపికైంది. ఈ 3 కరెంట్ అఫైర్స్ ఈరోజు అయితే వెరీ ఫేమస్. నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్, ఇది ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆర్టికలే, బట్ దానికి అప్డేట్ వచ్చిందండి. ప్రోగ్రామ్ ఏంటి అంటే హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పేసి పిలుస్తాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75th ఇయర్ కాబట్టి మనము జనవరి 24న ఢిల్లీ లోపల ఉపరాష్ట్రపతి గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2 సమావేశాలు మనం డిస్కస్ చేసినాం. ఒకటేమో బికనూర్ లోపల ఫస్ట్ది, సెకండ్ ఏమో యూపీ లోపల, ఇదేమో రాజస్థాన్ అండి, ఇది రాజస్థాన్. సో బికనూర్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది ప్రయాగరాజ్ ఫ్రమ్ యూపీ అని చెప్పేసి 2 మీటింగ్స్ మనకి అయిపోయినాయి. సో ఇంకొక 3వ మీటింగ్ అని చెప్పేసి అస్సాంలో ఉన్న గౌహతి హోస్ట్ చేస్తుంది. మనకు జనవరి లోపల మొత్తం 4 మీటింగ్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. సో ఇప్పుడు ఈ థర్డ్ అని చెప్పేసి గౌహతి హోస్ట్ చేస్తుంది. కాబట్టి ఒకసారి ఇవి ఆర్డర్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో బికనూర్, ప్రయాగ్రాజ్ అండ్ గౌహతి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75th ఇయర్ కాబట్టి 1 ఇయర్ పొడవునా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని స్టార్ట్ చేసింది రాష్ట్రపతి కాదండి, ఉపరాష్ట్రపతి. జనవరి 24న స్టార్ట్ చేస్తాడు, జనవరి 26 అయితే కాదు. మనకి పాలిటీ అప్డేట్స్ నోట్స్లో ఇదంతా ఉన్నది. వాస్తవంగా ఈ థర్డ్ సమ్మిట్ అని చెప్పేసి గౌహతి ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ అండి, మనం స్పేస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం. దీన్ని సెప్టెంబర్లో పంపించాల్సి ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ మనకి నవంబర్ 19న పంపడం జరిగింది, నిన్న పంపడం జరిగింది. సో ఇది మనం డిస్కస్ చేసినాం. ఏ ఒక పాయింట్ యాడ్ అవసరం లేదు, ఓన్లీ ఒక కరెక్షన్ అవసరం ఉంటుంది. సో మనం డిస్కస్ చేద్దాం ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ చూస్తే GSAT N2, దీన్ని GSAT 20 అని చెప్పేసి ఫస్ట్ పిలిచిండ్లు, GSAT N2గా దీన్ని పేరు మార్చిండ్లు. ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం భారతదేశం లోపల. జనరల్గా ఇస్రో అనేది ఈ GSAT శాటిలైట్స్ని మనకి కొంచెం స్టోరీ లాగా ఉంటుంది, వినండి. సో GSLV MK3 అని చెప్పేసి ఉండే, దీని ద్వారా పంపుతారు. ఇదే బాహుబలి రాకెట్ భారతదేశం లోపల. సో GTO కక్షలోనికి 4000 కిలోల వరకు ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్తుంది. ఇంతకంటే ఎక్కువ ఉంటే సో మనకి సాంకేతికత లేదు. ఇంతవరకు 4000 కిలోల కంటే ఎక్కువ ఉండి GTO కక్షలోకి ప్రవేశపెట్టాలి అంటే మనము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఏరియన్ 5ని ఉపయోగించడం. సో ఏరియన్ 5 రాకెట్ని ఉపయోగించడం. అయితే ఏరియన్ 5 వచ్చేసి ప్రజెంటు దీన్ని ఉపయోగించడం లేదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని డిస్మాంటిల్ చేసి సో ఏరియన్ 6 అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తుంది. అయితే ఏరియన్ 6 మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి మనకు ఇంతకంటే ఎక్కువ బరువు ఉంటే పంపే సాంకేతికత లేదు. మనం పంపే ఫ్రెండ్లీ ఏరియన్ 5 అని చెప్పేసి ప్రజెంట్ లేదు. సో ఏరియన్ 6 అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తుంది ఇంకా. కాబట్టి మనకి సో గత్యంతరం లేక మనము సో స్పేస్ ఎక్స్తోని ఒప్పందం చేసుకున్నాం. సో కాబట్టి సో స్పేస్ ఎక్స్తోని ఇస్రో యొక్క మొట్టమొదటి ప్రయోగం అని చెప్పేసి పిలుస్తాం. సో స్పేస్ ఎక్స్ ఎలన్ మాస్క్ సంస్థ. సో ఇది ఇస్రో యొక్క మొట్టమొదటి ఒప్పందము. సో ఇస్రో తరపున ఇది వాణిజ్య ఒప్పందం కాబట్టి సో మనకి NSIL చేసుకుంటుంది. వెరీ వెరీ ఫేమస్, మనం డిస్కస్ చేసినాం. NSIL అంటే ఏంటి, సో యాంట్రిక్స్ అంటే ఏంటి, ఇన్ స్పేస్ అంటే ఏంటి, 3 ఎందుకు ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం స్పేస్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ 24 లోపల. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. అయితే సో NSIL యొక్క స్పేస్ ఎక్స్ యొక్క మొట్టమొదటి ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఎందుకు దీన్ని ఒప్పందం చేసుకుందంటే దీని యొక్క బరువు చూస్తే మనకి 4700 అని చెప్పిస్తుంది. సో 4000కి మించింది కాబట్టి మనకు పరిజ్ఞానం లేదు కాబట్టి మనకు విదేశీ ఉపగ్రహం, విదేశీ రాకెట్ తప్పనిసరి కాబట్టి ఏరియన్ 5 అందుబాటులో లేదు కాబట్టి మనము సో ఫాల్కన్ 9ని వెరీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం.
ఇస్రో ఫస్ట్ టైం ఉపయోగిస్తుంది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇండియాలో ఒక ప్రైవేట్ ఉపగ్రహ సంస్థ, ప్రైవేట్ ఉపగ్రహం మనకి ఫాల్కన్ 9 ఉపయోగించుకుంది. అది ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రైట్, నెక్స్ట్ చూస్తే సో ఇప్పుడు ఓకే అండి. సో మిషన్ యొక్క వ్యవధి ఇది కమ్యూనికేషన్ కోసం పనిచేస్తుంది. సో 14 ఏళ్ళు అండి. మన నోట్స్లో 15 ఏళ్ళు ఉన్నది. అప్పుడు ప్రకారం చూస్తే అది కరెక్టు. ఇప్పుడు పంపారు కాబట్టి మనకు సమాచారం అప్డేట్ అయింది కాబట్టి సో 14 ఏళ్ళు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మన సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఏదైతే ఉందో జనవరి నుంచి అక్టోబర్ వరకు, అందులో మీకు సో 15 ఏళ్ళు అని చెప్పేసి ఉంటుంది, సెప్టెంబర్ అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు పంపించాల్సి ఉండే, పంపలేదు, నవంబర్ 19 అని చెప్పేసి అప్డేట్ చేసుకోవాలి. రైట్, కక్ష ఏంటి మనకంటే G2 అని చెప్పేసి, సో G2 నుంచి జియో స్టేషనరీకి వెళ్ళిపోతుంది. సో వాట్ ఈస్ ద G2 మనం డిస్కస్ చేసినాము స్పేస్ కరెంట్ అఫైర్స్ బేసిక్స్ లోపల, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. డౌట్ వస్తే గిట్ట ఒకసారి మీరు చూడండి, అందులో మీకు వివిధ కక్షలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, ఇది భారతదేశం అంతటా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తుంది. ఈ లక్షద్వీప్ కానీ లేదా అండమాన్ నికోబార్ దీవులు లాంటి మారుమూల ప్రాంతాలకు కూడా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్లైట్ కనెక్టివిటీ మెరుగుపరుస్తుంది. సో ఫ్లైట్స్తో కూడా మనకి కనెక్టివిటీ మెరుగుపరుస్తుంది. మారిటైమ్ కనెక్టివిటీ మెరుగుపరుస్తుంది. సో మనకి భూతలము, సముద్రతలము, ఆకాశం మూడింటిని కూడా ఇది కవర్ చేస్తుంది. భారతదేశం మొత్తం కవర్ చేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ సిటీస్ మిషన్ కోసం కూడా పనికి వస్తుందట యాజ్ పర్ ఇస్రో ప్రకారము. సో ఎలా అని చెప్పేసి మనకి అక్కడ ఇవ్వలేదు, కొంచెం ఇది ఫోకస్ చేయాలి ఇటువంటిది. ఇది NSIL యొక్క సెకండ్ డిమాండ్ డ్రైవెన్ శాటిలైట్. సో ఫస్ట్ ఏంటి మనకంటే GSAT-20, సో GSAT-24 అని చెప్పేసి పిలుస్తాం ఫస్ట్ది. ఇదేమో సో టాటా ప్లేకి అమ్మేసింది. ఇట్ ఈస్ ఫస్ట్ డిమాండ్ డ్రైవెన్ శాటిలైట్ NSILకి. ఇది GSAT-24 అని చెప్పేసి టాటా ప్లేకి అమ్మేస్తే వాళ్ళు డైరెక్ట్ టు హోమ్ సేవలు అందిస్తున్నారు మనకి. ఇప్పుడు సెకండ్ డిమాండ్ డ్రైవెన్ అని చెప్పేసి GSAT-20ని ప్రయోగించింది ఫాల్కన్ 9 ద్వారా. సో మనం ఇదంతా డిస్కస్ చేసినాం. ఇక్కడ ఏం మీ కొత్త యాడ్ అయిందంటే స్మార్ట్ సిటీస్ మిషన్ ఒకటి యాడ్ అయింది, తర్వాత 14 years అని చెప్పేసి యాడ్ చేసుకోవాలి. ఇవి రెండే మనకి యాడ్ అయినాయి. మిగతా మొత్తం స్పేస్ కరెంట్ అఫైర్స్ అప్డేట్లో ఉన్న క్లాస్ ఇక్కడ పనికి వస్తుంది. డిఫెన్స్ చూస్తే ఇవి మీది ఆర్టికల్స్, అవి ఓల్డ్ ఆర్టికల్స్ అండి, నవంబర్ 1 to 5 ఆర్టికల్స్. సో కొత్త ఆర్టికల్ మనకి ఇది ఒకటే ఉన్నది, అదే పేజీ మనం స్కాన్ చేసినాం కాబట్టి మీది ఆర్టికల్స్ కొన్ని వచ్చి ఉన్నాయి. సో ఇది మనకి ఈరోజు ఆర్టికల్ అండి. మీది అన్నీ కూడా నవంబర్ 1 to 5 కరెంట్ అఫైర్స్ నోట్స్. అది సంయుక్త విమోచన్ 24 అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసింది. సో మల్టీలాటరల్ దేశాలు హాజరైనవి. ఇది ఏ విన్యాసం అంటే హ్యూమన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది వెరీ ఫేమస్ ఎక్సర్సైజ్. దీన్ని అహ్మదాబాద్ అండ్ పోర్బందర్ రెండు ప్రాంతం లోపల ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. బహుళ దేశాలు హాజరని చెప్పి చూసుకోవాలి. మరొక డిఫెన్స్ ఎక్సర్సైజ్ విన్యాసం వార్తల్లో ఉంది. భారత్ NCX-24 అని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ విన్యాసం ఇది. సో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దీన్ని కండక్ట్ చేసింది ఢిల్లీ లోపల. సో హెల్ప్ అంటే ఈ విన్యాసానికి ఎవరు సహాయం చేస్తారంటే రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో RRU అని చెప్పేసి. ఇది APPSC మోడల్ క్వశ్చన్ అండి. ఇది ప్రైమరీ క్వశ్చన్, ఇదే ఇవ్వచ్చు, లేదా ఇదే నీకు క్వశ్చన్లు ఇచ్చేసి ఏ సంస్థ సహకారం అని చెప్పేసి ఈ సెకండరీ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. APPSC మోడల్ ఏమో ఈ సెకండరీ ప్రైమరీ అయితే, మా TGPSC మోడల్ ఏమో సో ఇక్కడ నేను డేట్ రాయలేదు, నవంబర్ 19 జరిగింది, నవంబర్ 19, 20 అని చెప్పేసి అది TGPSC మోడల్. డేట్స్ సాధ్యం కాదండి, అన్నిటికి గుర్తుపెట్టుకోలేము మనము. ఒక క్వశ్చన్ వచ్చినంత మాత్రాన ఇక మనం ప్రతి డేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే నవంబర్ 19 ఏం జరిగింది, నవంబర్ 20 ఏం జరిగింది అట్లా అవసరం లేదు. నెక్స్ట్ ఈ 1 day 1 genome, ఇది నిన్నటి ఆర్టికల్. సో ఇది ఈరోజు ఆర్టికల్ మనకి. అరో ట్రాక్ అని చెప్పేసి ఒక డివైస్ అండి మనకి. సో వాటర్ పొల్యూటెంట్ని ఇది కొలుస్తుంది అన్నట్టు. IIT బాంబే దీన్ని రూపొందించింది. సో వార్తల్లో కనిపించిన అరో ట్రాక్ ఏంటి అట్లా వస్తుంది, ఒక డివైస్, అది నీటి కాలుష్యాన్ని కొలుస్తుంది అన్నట్టు. సో అది IIT బాంబే అని చెప్పేసి ఆవిష్కరణ చేసింది. IIT బాంబే కంటే ఈ ఆవిష్కరణ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఇదంతా నవంబర్ 1 to 5 నోట్స్ అండి. సో ఇది మాత్రం మనకి ఈరోజు ఆర్టికల్. ఆఫ్రికన్ పెంగ్విన్ తొలిసారిగా IUCN లిస్ట్ లోపల క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని చెప్పేసి కేటగిరీ కిందకి వచ్చింది. సో దీన్ని మనం అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ మన నోట్స్ లోపల. సో నెక్స్ట్ ఇది ఈరోజు ఆర్టికల్. సో మన PM మోడీ బ్రెజిల్ తర్వాత
ఈ గయానాకి పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత 2 అవార్డ్స్ వచ్చినాయి. సో గయానా ఇచ్చింది, బార్బడోస్ కూడా ఇచ్చింది. ఇదేమో హైయెస్ట్ నేషనల్ అవార్డు ది ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెంట్ అని చెప్పేసి ఇస్తే, బార్బడోస్ ఏమో హానరరీ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అని చెప్పేసి ఇచ్చింది. దీంతో మొన్న నైజీరియా ఇచ్చింది కదా, సో మొత్తం మీద 19 విదేశీ అవార్డ్స్ వచ్చినాయి. మరి ఇందులో ఏది ముందు అంటే మనం చెప్పలేం, కానీ మొత్తం మీద 19 అయితే వచ్చినాయి. 17+2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఇప్పటివరకు మన పిఎం మోడీ గారికి 19 విదేశీ అవార్డ్స్ వచ్చినాయి. సో ఇది వెరీ వెరీ ఫేమస్ అండి. 1 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో G20 సమ్మిట్ అని చెప్పేసి మనకి వాట్సాప్లో ఉంది. మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫేర్స్ అని చెప్పేసి ఒక క్లాస్ చేసినాం, 3 అవర్స్ క్లాస్. అందులో G20 ఎందుకు ఏర్పడింది, సో ఎలా ఏర్పడింది, మెంబర్స్ ఏంటి, అవన్నీ నేను లాస్ట్ పేజ్లో యాడ్ చేసిన ఇక్కడ. సో లాస్ట్ పేజ్లో యాడ్ చేసిన, ఒకసారి మీరు చదువుకోండి. మనం ఆల్రెడీ క్లాస్ చెప్పినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. లాస్ట్ పేజ్లో యాడ్ చేసిన G20 అనేది ఎట్లా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఫస్ట్ సమ్మిట్ ఏంటి, కంట్రీస్ ఏమున్నాయని చెప్పేసి డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇక్కడ ఇదంతా అవసరం లేదు, జస్ట్ మనకి ఈ కొత్త సమ్మిట్ లోపల ఉన్న అవుట్కమ్స్ ఏంటి, సో ఇది మనం ఫోకస్ చేయాలి ఎక్కువగా. ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. సో ఇది చూస్తే బ్రెజిల్ హోస్ట్ చేసిందండి మనకి. సో రియో డి జనీరో ప్రాంతం లోపల హోస్ట్ చేసింది. బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు మనకి లూ డిసిల్వా అని చెప్పేసి దీనికి హోస్ట్ చేయడం జరిగింది. సో G20కి మనకి సచివాలయం లేదండి కాబట్టి సో ట్రకోయా అని చెప్పేసి ఉంటుంది, సో ట్రయోగా అని చెప్పేసి ఉంటుంది. అందులో ఈ ఇయర్ సబ్మిట్ చేస్తున్నటువంటి దేశం ఉంటుంది, లాస్ట్ ఇయర్ దేశము, నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి ఉన్నది. జనరల్గా G20 సమ్మిట్ అనేది ఏ నేషన్ హోస్ట్ చేస్తే ఆ నేషన్ యొక్క ప్రెసిడెన్సీ కాలం వచ్చేసి డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది, నవంబర్ దాకా అయిపోతుంది. ఇప్పుడు నవంబర్ 30న బ్రెజిల్ అయిపోతుందా, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతుంది. సో థీమ్ ఏంటి, థీమ్ గుర్తుపెట్టుకోవాలి, బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. సో ఈ థీమ్ గుర్తుపెట్టుకోవాలి. మరి అవుట్కమ్స్ ఏంటి, సో అవుట్కమ్స్లో వెరీ వెరీ అంశాలు కొన్ని 3 ఉన్నాయి మనకి ముఖ్యమైనవి. ఫస్ట్ చూస్తే గ్లోబల్ అలయన్స్ అగెనిస్ట్ హంగర్ అండ్ పావర్టీ అని చెప్పేసి మనకు దీన్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద 148 మెంబర్స్ ఉంటే అందులో 82 దేశాలండి, మిగతా అన్ని సంస్థలు అని చెప్పేసి పిలుస్తాం. సో అంటే ఇప్పుడు ఈ ఆకలి పేదరికానికి వ్యతిరేకంగా ఒక ప్రపంచ కూటమిని ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇది ఫస్ట్ అవుట్కమ్ అండి, వెరీ వెరీ ఫేమస్. గాజాకి సహాయం ఇస్తారట, రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు ఆపాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. అది జనరల్ పెద్ద, అందులో ఇంపార్టెంట్లు ఏం లేదు. దానిలో మనకి రిచ్ పీపుల్ మీద ట్యాక్స్ విధిస్తారట, ఇది ఇంకా ఆమోదించలేదు, జస్ట్ ఒకటి చెప్పడం జరిగింది. ఇది ఫేమస్ అండి మనకి. SDG గోల్స్లలో 18 గోల్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇది కొద్దిగా మనం అప్డేట్ చేసుకోవాలి. ఎథ్నిక్ రేషియల్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఉన్నది, జాతి మధ్య సమానత్వం అవసరం అని చెప్పేసి. సో SDG గోల్స్లో మనకి 18 గోల్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేసుకున్నాం. ఇది సో అన్అఫిషియల్గా యాడ్ చేశారు, నాట్ అఫిషియల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. SDG గోల్స్ మొత్తం ఎన్ని అంటే, సో ఆన్సర్ మీరు చేయండి. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అఫిషియల్ అండి, ఓన్లీ G20 అవుట్కమ్ లోపల SDG 18 అని చెప్పేసి కొత్తది యాడ్ చేయడం జరిగింది. ఎథ్నిక్ రేషియల్ ఈక్వాలిటీ అని చెప్పేసి పిలుస్తాం, జాతి మధ్య సమానత్వం అవసరం అని చెప్పేసి అది కొత్తగా మనకు యాడ్ చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ఎన్ని SDG గోల్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. మొన్న DGPSC Group 3 లెవెల్లో వచ్చిన ప్రశ్న అండి, SDG గోల్స్ ఎప్పటిలోగా అచీవ్మెంట్ కావాలి. దట్ ఈస్ నాట్ Group 3 స్టాండర్డ్ క్వశ్చన్, PC స్టాండర్డ్ క్వశ్చన్ అది. ఈ తులిప్ మనకి లాస్ట్ డే ఆర్టికల్ అండి, ఇది ఈరోజు ఆర్టికల్. హమారా శౌచాలయ్ హమారా సమ్మాన్ అని చెప్పేసి నిన్న నవంబర్ 19 కదా వరల్డ్ టాయిలెట్ డే. సో అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని చెప్పేసి 3 వీక్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు. సో మన ఈజీ గుర్తుంటుంది, హ్యూమన్ రైట్స్ డే కాబట్టి. సో అంటే ఈ టాయిలెట్స్ విషయంలో ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో శౌచాలయ్ హమారా సమ్మాన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి స్టార్ట్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. 3 వీక్ ప్రోగ్రామ్ ఇది, నవంబర్ 19 వరల్డ్ టాయిలెట్ డే. సో ఇది నేను చెప్పలేదు నిన్న డే అని చెప్పేసి. ఆ థీమ్ ఏంటంటే మనకి టాయిలెట్ అనేది ఒక పీస్ స్థలం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి థీమ్ వచ్చేసి మనం యాడ్ చేసుకోవాలి, నవంబర్ 19 ఇంపార్టెంట్ డే అని చెప్పేసి, వరల్డ్ టాయిలెట్ డే థీమ్ అని చెప్పేసి మనం యాడ్ చేసుకోవాలి. మొత్తం మీద టాయిలెట్ అని చెప్పేసి, సో పీస్ ఎట్ ప్లేస్ అని చెప్పేసి మొత్తం మీద ఏదో ఉన్నది.
సో అవార్డ్స్ అండి, వెరీ ఫేమస్ అవార్డ్స్ ఒక 2 మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అని చెప్పేసి 23rd ఇయర్కి ఇవ్వడం జరిగింది. సో ఎంపీ కమిటీ అని చెప్పేసి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టిఎస్ ఠాకూర్ అని చెప్పేసి ఉన్నాడు. సో ఇద్దరికి వచ్చింది డానియల్ బారెన్ బోయి, అలీ అబు అవ్వద్ అని చెప్పేసి. సో ఇద్దరు కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా యొక్క ప్రజల మధ్య శాంతి కోసం అని చెప్పేసి కృషి చేయడం జరిగింది. వాళ్ళకి ఇద్దరికి అవార్డు వచ్చింది. సో సింపుల్ చెప్పాలంటే డానియల్ అలీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత నువ్వు కష్టపడ్డా కూడా, నువ్వు డాన్లాగా కష్టపడ్డా కూడా, సో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతి అవ్వదు అని చెప్పేసి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అవ్వదు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సంగీత కళానిధి అవార్డు అండి. ఇది ఓల్డ్ అవార్డు మనకి. సో టిఎం కృష్ణకు వచ్చింది. అయితే మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది అన్నట్టు. వై? బికాస్ ఈ అవార్డు ఇచ్చేది ఎవరు అంటే మనకు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అని చెప్పేసి ఇస్తుంది, సుబ్బలక్ష్మి పేరుతో ఇస్తుంది. అయితే ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మిని ఇంతకుముందు టిఎం కృష్ణ విమర్శ చేస్తారు అన్నట్టు. ఈ సుబ్బలక్ష్మి యొక్క మనమడు వెళ్ళి హైకోర్టులో కేసు వేస్తాడు. సో విమర్శ చేసిన వాడికి అదే పేరుతో అవార్డు ఏంటని చెప్పేసి. సో ఇప్పుడు స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం ఈ అవార్డు ఫోకస్ చేయాలి. మనకి ఇది ఇదే ఇయర్లో వచ్చింది కానీ ఇప్పుడు రాలేదు, బట్ ఇది బ్రేక్ వచ్చింది కాబట్టి ఈ టిఎం కృష్ణ అని చెప్పేసి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ యుఎన్డబ్ల్యూటీఓ యొక్క ఉత్తమ టూరిజం గ్రామం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది, బస్తర్ జిల్లా అని చెప్పేసి పిలుస్తాం. ఇది సో దుద్మరస్ అని చెప్పేసి పిలుస్తామండి. దుద్మరస్ లేదా దద్మరస్ కావచ్చు, స్పెల్లింగ్ అయితే ఇదే ఉన్నది మనకి. సో ఇది కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఉంటుంది కాబట్టి ఈ విలేజ్ గుర్తుపెట్టుకోవాలి. యుఎన్డబ్ల్యూటీఓ యొక్క ఉత్తమ పర్యాటక గ్రామం కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. సో దుద్మరస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ లోపల ఉంటుంది. నెక్స్ట్ దీనిలో జీటీ ఓపెన్ కానీ వరల్డ్ బాక్సింగ్ ఇవన్నీ ఓల్డ్ ఆర్టికల్స్ అండి. సో అదే పేజ్లో ఉన్నటువంటి దాన్ని మనం స్కాన్ చేయడం జరిగింది. రఫేల్ నాదల్ విరమణ. సో ఒక టెన్నిస్లో మనకి టాప్ 3 అని చెప్పేసి పిలుస్తాం. జోకోవిచ్ కావచ్చు, ఫెడరర్ కావచ్చు, మన నాదల్ కావచ్చు. సో ఇందులో మనకి ఇంతకుముందు ఫెడరర్ పోవడం జరిగింది, ఇప్పుడు నాదల్ కూడా పోవడం జరిగింది. సో కాబట్టి ఒకసారి చూసుకోవాలి. 22 గ్రాండ్ స్లామ్స్ అట, అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్. సో క్లే కోర్ట్ యొక్క రారాజు అని చెప్పేసి పిలుస్తాం. 4 యుఎస్ ఓపెన్, 2 ఆస్ట్రేలియా ఓపెన్, 2 వచ్చేసి వింబుల్డన్. దాంతోపాటు 2 ఒలింపిక్స్ ఫైనల్ కూడా రావడం జరిగింది. ఒకటేమో సింగిల్స్, ఒకటేమో డబుల్స్ కేటగిరీ లోపల వచ్చింది. సో ఇవి గణాంకాలు కొద్ది వరకు అవసరమే. రఫేల్ నాదల్ కాబట్టి వెరీ ఫేమస్ లెజెండ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఖోఖో ప్రపంచ కప్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ జనవరి మాసం లోపల సో ఇండియా హోస్ట్ చేస్తుంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం ఢిల్లీ లోపల వెరీ ఫస్ట్ టైం ఖోఖో ప్రపంచ కప్ కాబట్టి సో ఆ లొకేషన్ని మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇది కొంచెం ఫేమస్ రిపోర్ట్ అండి, మనకి చాలా రకాల ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎఫ్ఏఓ సంస్థ 24 ఇయర్ గాను స్టాటిస్టికల్ ఇయర్ బుక్ అని చెప్పేసి ఇస్తుంది. ఇది యాన్యువల్ రిపోర్ట్ అండి. ఇండియా ప్యాంటాఫీలో మనం చూసుకుందాం. మొత్తం 42 పేజీల రిపోర్టు, అందులో ఒక 3 పేజెస్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో ఇండియా మనం చూసుకోవాలి. సగటు భూకమాతం అని చెప్పేసి 0.12 హెక్టార్కి తగ్గిపోయింది. అంత 0.16 ఉండేనట, 0.12 తగ్గిపోయింది. ఇక ప్రతిదీ గతం మనం గుర్తుపెట్టుకోవాలంటే సాధ్యం కాదండి. ఎకనామిక్ సర్వేలో ఉన్న గతం ఓకే, కానీ ఇక్కడ మాత్రం మరీ అన్నిటినీ మనం ఇక ప్రతిదీ గణాంకాలతో సహా అంటే యాస్పిరెంట్కి సాధ్యం కాదు. ఇప్పుడు ఏముంది, నాకు ఆ టేబుల్లో ఇవన్నీ లేవా, ఉన్నాయి, రాయడం ఇబ్బందా, రాయొచ్చు, బట్ మనకి యాస్పిరెంట్ సాధ్యం కాదు. ఈ సబ్జెక్ట్ కూడా కాదు, మళ్ళీ కరెంట్ అఫైర్స్లో ఉన్న గణాంకాలు అంతగానో అవసరం లేదు. జీడిపి లోపల వ్యవసాయం యొక్క షేర్ చూస్తే మనకి 15.9 అండి, తగ్గిపోయింది. సో ఇది సర్వేకున్న దీనికి వేరుంటే ఉండవచ్చు. సో మనకి సర్వేలో అలా గుర్తుపెట్టుకోవాలి, ఎఫ్ఏఓ రిపోర్ట్లో ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఎంప్లాయ్మెంట్ చూస్తే ప్రపంచంలోనే వ్యవసాయ కార్మికుల విషయంలో ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉన్నది, 226 మిలియన్స్ అండి. సెకండ్ ర్యాంక్ అని వచ్చేసి చైనా. షుగర్ ప్రొడక్షన్ లోపల సెకండ్ ర్యాంక్ ఇండియా, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి బ్రెజిల్. మిల్క్ ప్రొడక్షన్, ఇది మన టీజీపీఎస్సీ క్వశ్చన్ అండి. ఫస్ట్ ర్యాంక్ ఇండియా, చాలా ఏళ్ళ నుంచి ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి సో సెకండ్ ర్యాంక్ ఇండియా, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఆస్ట్రేలియా ఉంది. ఇరిగేషన్ ఏరియా పరంగా చూస్తే ఫస్ట్ ర్యాంక్ ఇండియా అండి, సెకండ్ ర్యాంక్ వచ్చేసి చైనా. తెలంగాణ వస్తే మనకి సో గుస్సాడి నృత్యం అని చెప్పేసి ఈ గోవాలో జరిగే ఇఫ్ఫీ వేడుకల లోపల తెలంగాణ యొక్క ఆదివాసీ గోండు వాళ్ళు దీన్ని
చేయడం జరిగింది, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో గుస్సాడి డ్యాన్స్ యొక్క ప్రముఖ వ్యక్తి మన కనకరాజు మొన్న చనిపోవడం జరిగింది అక్టోబర్ మాసం లోపల. సమ్మిట్స్ మనకు ఒకటి వార్తల్లో ఉన్నదండి. ఈ బౌద్ధ ఇవన్నీ లాస్ట్ November 1 to 5 పేజీ ఇది వాస్తవంగా. సో ఇది చూస్తే మనకి 3rd గ్లోబల్ ఫ్రైట్ సమ్మిట్ అని చెప్పేసి, సో ఫ్రైట్ మీన్స్ మనకి సరుకు రవాణా అని చెప్పేసి వస్తుంది. దుబాయ్ హోస్ట్ చేసింది. థీమ్ చూస్తే యాక్టింగ్ టుడే టు రీచ్ ది ఆపర్చునిటీ ఫర్ టుమారో అని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, దగ్గరలో ఎవరికి పరీక్షలు లేవు. ఇక గ్రూప్ 2 కూడా మనకి డిసెంబర్లో అయిపోతుంది కాబట్టి దగ్గరలో ఏ పరీక్ష లేదు కాబట్టి సో మనము దీంట్లో ప్రతిదీ అవసరం లేదండి. సో ఏది అవసరం ఎగ్జామ్ దృష్టి అంటే కొద్దిగా FAO రిపోర్ట్ అవసరం ఉంటుంది, ఒక 6 months వరకే అవసరం ఉంటుంది ఇది. సో దీన్ని ఫోకస్ చేయండి ఒకటి. తర్వాత ఈ UNWTO అవార్డు కూడా చూసుకోండి, 2 ఒకటి, ఇందిరాగాంధీ బహుమతి ఒకటి, 3 నెక్స్ట్ సమ్మిట్ G20 వెరీ ఫేమస్, 4 అరో ట్రాక్ అని చెప్పేసి డివైస్ గుర్తుపెట్టుకోవాలి, 5 అండ్ GSAT N2 అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఇవే మనకి ఆర్టికల్స్ ఈరోజు అవసరం అండి. ఎందుకోసం అంటే మీ దగ్గరలో పరీక్ష మీకు ఉన్నట్లయితే చదువుకోవాలి అన్నీ. సో ఒకటే మీరు మైండ్లో పెట్టుకోవాలి, 6 monthsలోగా మీకు ఏ పరీక్ష లేకుండా గిట్ట సో సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ చదవండి. మిగతా అవార్డ్స్ బీవార్డ్స్ అన్ని స్కిప్ చేయండి, పెద్దగా అయితే అవసరం లేదు. 6 months తర్వాత ఎగ్జామ్ ఉన్నట్లయితే ఇది వేయండి. 6 months లోపలనే ఉంటే ఎస్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కంపల్సరీ మళ్ళీ మనము బోర్డు మీద డిస్కస్ చేద్దాం ఎప్పట్లాగానే. సో 9 PM కరెంట్ అఫైర్స్ డైలీ ఇదే టైం మెయింటైన్ చేద్దాం. మీ ఇష్టం, 8 PM అన్న కూడా 8 PM పెట్టవచ్చు. నేను ఆల్రెడీ క్లాస్ వచ్చేసి 6:30-7 మధ్య చేస్తున్నాను కాబట్టి సో 8:30, 9 నుంచి ఎప్పుడైనా మన క్లాస్ని అప్లోడ్ చేసి పెట్టవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.